శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగి నిద్రలో ఎందుకు ఉంటాడు? బలి చక్రవర్తి చెర నుంచి స్వర్గాన్ని విడిపించటం కోసం వామన అవతారం ఎత్తి విష్ణుమూర్తి ఒక అడుగు భూమిని మరొక అడుగు ఆకాశాన్ని ఆక్రమించి మరి 3వ అడుగు ఎక్కడ వేయాలని అడిగితే బలి చక్రవర్తి తన శిరస్సును వంచి చూపిస్తాడు. వామన రూపంలో వచ్చింది సాక్షాత్తు శ్రీహరే అని తెలిసిన దానం ఇవ్వటానికి ఒప్పుకున్న దాన బలిని ఏ వరం కావాలో కోరుకోమంటాడు. దాంతో బలి పాతాళంలో నాతో పాటు ఉండిపోమని బలి శ్రీ మహావిష్ణువును కోరతాడు. అప్పుడు మహావిష్ణువు సరే అని బలిని పాతాళంలోకి తొక్కి తాను కూడా పాతాళంలోకి వెళ్ళిపోతాడు. విష్ణుమూర్తిని బయటికి రప్పించడం కోసం లక్ష్మీదేవి పేద మహిళగా వేషం ధరించి బలికి రాఖీ కట్టి బహుమతిగా విష్ణువుని తనతో పంపమని కోరుతుంది. అప్పుడు బలి సరే అంటాడు. శ్రీహరి వెళ్ళిపోతుంటే బలి బాధపడుతుండటంతో మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల పాటు నీతోనే ఉంటానని బలికి వరమిస్తాడు.